ప్రస్తుతం చంద్రబాబుకి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇది ఏంటి అంటే, ఇది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనే అనుకోవచ్చు. ఎందుకు అంటే, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్కడా గూడా సరైనటువంటి విధానం అనేది లేదు. దీన్ని ఏపీ సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఎందుకు, ఏంటి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు పరిశీలించినట్లయితే, సౌత్ స్టేట్స్ తీసుకుందాం. బేసిక్గా సౌత్ స్టేట్స్లో ఏ కంపెనీ అయినా సరే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి అని చూసేటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే, సౌత్ స్టేట్స్లో ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచన వస్తే ఫస్ట్ వెళ్ళే స్టేట్ కర్ణాటక. సో కర్ణాటకలో బెంగళూరు, మైసూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీ అయినా ముందు వస్తుంది. సో కర్ణాటక అనేది ఫస్ట్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్కి సౌత్ స్టేట్స్లో. దాని తర్వాత వెళ్ళేటువంటి స్టేట్ తమిళనాడు, ఆ తర్వాత తెలంగాణ, తర్వాత ఏపీ. మరి కేరళ ఉంది కదా అంటే, కేరళలో పెద్దగా ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వెళ్ళరు. ఎందుకు అంటే, అక్కడ మొన్నటి ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలైనా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఎల్డీఎఫ్ అయినా, యూడిఎఫ్ అయినా, ఏదైనా సరే అక్కడ వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తారు. వాళ్ళదంతా అదొక ప్రపంచం. సో అందుకనే అక్కడ ఎవడో పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ మరి ఇప్పుడు ఈ 3 స్టేట్లకి ఏమైంది, ఏపీకి ఏమంత ఆపర్చునిటీ అంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే హైడ్రా అనేటువంటి దాన్ని తీసుకొచ్చి తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ, ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ అంటూ ఇల్లు, అపార్ట్మెంట్లు, ఆఫీసులు ఏంటంటే కూల్చి పారేస్తే వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది డబ్బున్న వాళ్ళకి ఒకలా, డబ్బు లేని వాళ్ళకి ఒకలా, మిడిల్ క్లాస్కి ఒకలా నడుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. అది మనం నోరు తెరిచి మాట్లాడితే అది పెద్ద పాపం అయిపోతుంది మళ్ళీ. సో ఓవరాల్గా ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైందంటే, తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఇక్కడ కష్టపడి ల్యాండ్ తీసుకుని ఇక్కడ ఏదో కట్టి ఏదో చేస్తే, రేపు పొద్దున ఇదే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందనో, బఫర్ జోన్లో ఉందని కూల్చి పారేస్తే కంపెనీల పరిస్థితి ఏంటి? సో ఇది ఒక దారుణమైన సిచ్యువేషన్. లేదు, ఏదో ఒక భూములు ప్రభుత్వమే ఇచ్చిందనుకో, రేపు పొద్దున వీళ్ళు అధికారం దిగి వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు వచ్చి ఇది ఎట్లా అవుతుంది, ఇది ప్రభుత్వ భూమి, ఇది ఎట్టిస్తారని చెప్పి అది ఇంకో ఇష్యూ. సో లేదంటే ఫారెస్ట్ ల్యాండ్, ఇట్లాంటివి జరిగేటువంటి పరిస్థితి. సో దీంతో తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కొద్దిగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు కంపెనీలు. ఇక కర్ణాటకలో దాదాపుగా భూములు కబ్జాలు, ఘోరాలు, దందాలు భారీ స్థాయిలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో పెట్టుబడి పెట్టాలన్నా కూడా సాధారణంగా ఎక్కువగా ఆలోచనలో పడుతున్నారు. తమిళనాడు ఇప్పుడున్నటువంటి రాజకీయ అనిశ్చితితోటి ఇది ఈ రోజుతో ముగిసిపోయేది కాదు. విజయ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసేయంగానే అంతా అయిపోయింది అనుకుంటే ఏమీ అవ్వదు. నెక్స్ట్ రాబోయేటువంటి 5 ఏళ్ళు కూడా ఈ రోజు ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే, విజయ్ పరిస్థితి ఎట్లా ఉంటదంటే, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉండేటువంటి పరిస్థితి. తన సీఎం సీటు ముళ్ళ కుర్చీ మీద కూర్చున్నట్టే. పరిపాలన సరిగా చెయ్యనివ్వరు, పార్టీని అధికారంలో పూర్తిగా ఉండనివ్వరు, చుక్కలు చూపిస్తారు. తమిళనాడు ప్రజలు ఇచ్చినటువంటి అటు ఇటు కాని తీర్పు ఈ రోజు విజయ్కి కత్తి మీద నడిచేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడు ప్రభుత్వం ఉండిద్దో ఓడిద్దో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయానికి ఎలా రియాక్ట్ అవుతారో ఆ అపోజిషన్స్, ఎప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేస్తారో, ఏం జరిగిద్దో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించేటువంటి పరిస్థితి. దీన్ని ఏపీ గనక సరిగ్గా ఉపయోగించుకుంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫుల్ మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వం, కావలసినంత ప్రభుత్వ భూమి ఉంది, అలానే వెసులుబాటులు కల్పిస్తున్నాము. కొత్తగా ఎదుగుతున్నటువంటి ప్రభుత్వం అవడంతో మనకు ఉన్నటువంటి స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కొంత సహాయ సహకారాలు అందించాలి. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయడానికి మనం కావలసినటువంటి సదుపాయాలన్నీ కల్పించవచ్చు. కాబట్టి దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే గనక ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ బాగా దొరుకుతుంది, మంచి గ్రోత్ చూపించవచ్చు. దీన్ని చంద్రబాబు ఉపయోగించుకుంటాడా, విజనరీ అని చెప్పేసుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఎంతవరకు దీన్ని సద్వినియోగం చేసుకుంటాడనేది చూడాలి.